హాయ్ అండి. అందరూ వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం మైలోగాడితో ఎలా జరిగిందో చూద్దాం రండి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈరోజు వాడికి కొంచెం పనిష్మెంట్ లాగే అయ్యిందండి. ఎప్పుడూ వాడు ఫ్రీగా ఉంటాడు. కానీ ఆ రోజు చాలాసేపు కట్టేయాల్సొచ్చింది. పూజ సామాన్లు అవి ఉంటాయి కదండీ! అందుకోసం. అయినా కొన్ని సార్లు ఇప్పినప్పుడల్లా మాకు మాత్రం చుక్కలు చూపిచ్చాడండి. ఈరోజు వాడు హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాడండి. ఎందుకంటే ఎప్పుడూ తినే రొటీన్ ఫుడ్‌తో పాటు ఈరోజు పండగ స్పెషల్ గారెలు కూడా తిన్నాడండి ఇష్టంగా. ఇక్కడ చూడండి మామిడాకుల్ని ఎలా పీకుతున్నాడో. ఆ రోజు ఉదయం మాకు పండగ ఇలా స్టార్ట్ అయ్యిందండి. మామిడాకులు తినడంతో మా పండగ స్టార్ట్ అయ్యిందండి. ఇది లాస్ట్ ఇయర్ మా ఇంట్లో జరిగిన వరలక్ష్మీదేవి వ్రతం రోజు పిక్ అండి. ఆ రోజు చాలా బాగా జరిగింది. అప్పుడు మా డైనింగ్ ఏరియాలో అమ్మవారిని అలా అలంకరించుకున్నానండి. కానీ ఈ సంవత్సరం అలా చేయడం మైలోతో కొంచెం కష్టమేమో అనిపించింది. అందుకనే మా పూజ గదిలోనే చాలా సింపుల్గా అమ్మవారిని అలంకరించుకున్నాను. ఇంకా తర్వాత అమ్మవారికి ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశానండి. ఒక పక్క పిల్లలు తయారయ్యారా లేదా అని చెప్పేసి వాళ్ళ మీద అరుస్తూ, ఇంకో పక్క ప్రసాదాలు చేయాలన్న టెన్షను. ఆ టైంలో మాత్రం బీపీ చాలా హైగా ఉంటుందండి. నాకు తెలిసి అందరు ఆడవాళ్ళ పరిస్థితి ఆ టైంలో అలాగే ఉంటుందేమోనండి. కొంతమంది అనుకుంటారు అంత అలంకరణ అంత ప్రసాదాలు అవసరమా అని. కానీ మనం అలా ఉండలేం కదండి. మనసు పీకుతూ ఉంటుంది, అయ్యో అమ్మవారికి ఏమీ చేయలేకపోయానే అని చెప్పేసి. అమ్మవారిని అలా అలంకరించుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఆ రోజు నేను ఎక్కువ ప్రసాదాలు చేయలేదులేండి. ఒక 5 రకాలు మాత్రమే చేశాను. ఇవి తోకబూర్లు అవేనండి, చప్పటి బూర్లు అంటారు కదా. మైలోగాడు ఇష్టంగా తిన్నాడు. చూసారా ఒక పక్క మైలోగాడు వాడి పని వాడు చూసుకుంటున్నాడు. గారె ఎలా తింటున్నాడో చూడండి. వాడికి ఫస్ట్ టైం గారిచ్చామండి. వాడికి రోజు ఇడ్లీ తినే అలవాటు ఉంది. అందువల్ల గారిచ్చిన ప్రాబ్లం ఏం లేదనుకున్నాము. గారి కూడా చాలా ఇష్టంగా తిన్నాడండి. తినేసిన తర్వాత అప్పుడప్పుడు చిన్న అల్లరి కార్యక్రమాలు కూడా చేశాడండి. మేము అలంకరించుకుంటూ ఉంటే అవన్నీ తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు. చూడండి ఎలా చేస్తున్నాడో. ఇక్కడ చూడండి నా మాటలు ఎలా బుద్ధిగా వింటున్నాడో. అలా చెయ్యొద్దు, ఈరోజంతా బుద్ధిగా ఉండు అని చెప్తుంటే. ఇక తర్వాత వాడిని కట్టేసి మేము పూజ చేయడం స్టార్ట్ చేసామండి. ఏదైనా ఒక సంవత్సరం ఇబ్బందిగా అనిపించి ఈసారికి సింపుల్గా చేసుకుందాం అమ్మా, అమ్మవారిని అలంకరించకుండా కలిసి ఒకటే పెట్టుకుందాం అమ్మా అంటే పిల్లలు అస్సలు ఒప్పుకోరండి. ఖచ్చితంగా అమ్మవారిని తయారు చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబడతారండి. వరలక్ష్మి పూజ అంటే అమ్మవారిని అలా అలంకరించుకోవడం అలా చూసుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి. నేను వద్దమ్మా అన్నా కూడా ఒప్పుకోరండి. ఖచ్చితంగా చేయాలని చెప్పేసి పేచీ పెడతారు. ఆ విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఫ్యూచర్లో వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇలా చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. పూజ చేయడానికి ఏ అవకాశం లేనప్పుడు అమ్మని తలుచుకొని ఒక చిన్న పటం పెట్టి నెక్స్ట్గా పూజ చేసినా సరిపోతుందండి. ఇవన్నీ మన సంతృప్తి కోసం మాత్రమే. పూజ చేసినంతసేపు మనం ఎంత అమ్మ ధ్యానంలో ఉన్నామన్నదే ముఖ్యం. కదండి మా అమ్మవారిని ఇలా సింపుల్గా అలంకరించాను. మనసుకు మాత్రం చాలా హ్యాపీ అనిపించిందండి. ఇది ఆ రోజు అమ్మవారితో దిగిన ఫోటో అండి. ఆ రోజు ఈవినింగ్ మా మైలోగడికి బూరి దొరికేసిందండి. యాక్చువల్గా నేను ఇవ్వలేదు, వాళ్ళ అక్క ప్లేట్లో నుంచి తీసేసుకున్నాడండి. చూడండి ఎలా తింటున్నాడో. ఆ రోజు ఈవినింగ్ తాంబూలం తీసుకోవడానికి కొందరు ఆంటీలు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం అరిచాడండి. ఫస్ట్ కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళ మీద కైకయ్యమని అరిచాడండి. తర్వాత ఒక 2 ఆంటీలు వచ్చారండి. వాళ్ళ మీద మాత్రం ప్రేమ చూపించేశాడు. వాళ్ళ మీదకి పైకి ఎక్కిసేవాడు చాలా ఆప్యాయతగా. వాళ్ళు ఇంతకుముందు కుక్కను పెంచుకున్నారండి. అది వీడికి తెలిసిందో ఏంటో. వాళ్ళని మాత్రం చాలా హ్యాపీగా పలకరించాడు. వాళ్ళు కూడా వీడి వేషాలన్నీ చూసి చాలా సరదా పడ్డారు. తర్వాత ఈవినింగ్ అత్తయ్య నేను తాంబూలం తీసుకోవడం కోసం అందరి దగ్గరికి వెళ్ళామండి. అత్తయ్య వీడికి ఫేవరెట్ అండి.
అత్తయ్య మామయ్య వీడిని బాగా ఆడిస్తారండి, బాగా చూసుకుంటారు. నానమ్మ తాతయ్య అంటే వీడికి ఫేవరెట్ పర్సన్స్ అండి. అలా అయ్యిందండి ఈ సంవత్సరం మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.